భాగ్యశ్రీ గారు 2 సినిమాలు చేశారు. తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని స్టార్ని చేస్తారు రెండు సినిమాలతోనూ. కానీ ఈ కథ మీరు ఫస్ట్ విన్నారు కదా, మీ కెరీర్లో ఫస్ట్ విన్న కథ అవునండి, ఇది. ఫస్ట్ స్క్రిప్ట్ దట్ ఐ సైన్డ్ యాక్చువల్లీ, బట్ డిలే తర్వాత ఫైనలీ వి రిలీజింగ్ నౌ దిస్ నవంబర్. కానీ ఆవిడ ఫ్యాన్స్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకండి? అదే ఫోటోషూట్కి చేసినప్పుడు రిజెక్ట్ చేశారు. నేను రిజెక్ట్ చేయడం లేదు, పోవట్లేదండి. అంటే అప్పటికి ఇప్పుడు I feel like everybody has misunderstood that. ఇట్స్ టోటలీ ఓకే, వీ డోంట్ హావ్ దోస్ Yeah, that's okay. But ante I went to Chennai and I went in a western dress. So the first thought Rana had was the period look is chala different kada, and to get into a period look you don't just have to be beautiful. I feel like there needs to be certain features, the way you dress. So I think all of that combined, when he saw me in that, it worked out perfectly for him. So he was thinking more like a producer than a friend, which is అలాగన్నా. ఇప్పుడు దానికి ముందు నేను ఒక చిన్నది చెప్తాను. అప్పటికే సెల్వా ఈ డేట్లు ఇచ్చారు, షూటింగ్ రెడీ అంటున్నారు. ఒక మూడు నెలల నుంచి మొదలైంది, 6 నెలలు అయిందండి. అమ్మాయి ఎత్తుకుతున్నాడు, అరే ఏంట్రా ఇది ఇలా కాదని ఇలా ఓవర్. అండ్ ఆయన ఏదో మొదటి సినిమా ఆయనకి అన్నీ ఆయన ఏదో మైండ్లో ఒక ఊహించుకున్నాడు. ఈవిని చూసేటప్పటికి ఆల్రెడీ నాకు తెలిసి నెలకి ఒక 20-30 అమ్మాయిల వీడియోలు చూసి చాలా డీటెయిల్గా మాట్లాడుకుని ఇలా జరుగుతున్నాయి. ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా మొదలెట్టాలనే. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఈరోజు రండి మీరు ఆఫీస్కి, ఈ అమ్మాయి కరెక్ట్ అని అనుకున్నాను. సరే ఇక నువ్వు ఎన్నోసార్లు వెళ్ళాను ఆల్రెడీ, ఇది ఇంకోసారి వెళ్ళిన వెంటనే ఈవిడ వచ్చినప్పుడు ఆ క్యాప్ వేసుకుని జీన్స్ వేసుకుని బాంబే దిగి ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, ఎవరిని అన్నాడు, ఈడు ఏమనుకుంటున్నాడు అన్న టైప్లో ఉన్నాను. అది జస్ట్ చాలా కాసేపండి. దాని తర్వాత ఈవిడి ఆ లుక్లోకి మార్చి ఆల్రెడీ సీన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి షూట్ చేయడంతో, అండ్ దుల్కర్ గారు కూడా ఆ రోజు సాయంత్రం వచ్చారు. ఇద్దరు కలిసి చూసినప్పుడు మాత్రం ఇట్ వాజ్ రియలీ సంథింగ్ ఎల్స్ వెన్ ఐ సా ఇట్. అండ్ ఆ ఫోటో కూడా ఉంది ఆధారంగా. నేను ఆ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే హ్యాపీగా నవ్వుతున్నాను, ఫైనల్గా అమ్మాయి దొరికిందని. సో